వెల్కమ్ టు V3 ఛానల్. అందరికీ సీతారామ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము శంకేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణం వీక్షించడానికి వెళ్ళాము. మేము కళ్యాణం చేయించుకున్నామండి. చాలామంది ఉన్నారు ఇక్కడ భక్తులు, చాలామంది వీక్షించారు. ఆయన దగ్గర నుంచి కళ్యాణం చూసినంత ఆనందంగా కలిగింది. చాలా దగ్గర నుండి కూర్చొని కళ్యాణాన్ని వీక్షించాము. అయ్యగారులు కనీసం ఒక 6-8 మంది అయ్యగారులు కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా పూర్తి చేశారు. చూడండి, ఇక్కడ భక్తులు చాలా తండోపతండాలుగా వచ్చారండి. ఇంత పబ్లిక్ వస్తుందని మేము అనుకోలేదు. చాలామంది భక్తులు విచ్చేశారు. నేను ఒక చిన్న వీడియో చేయాలనుకున్నాను. నెక్స్ట్ తలంబ్రాల కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం కూడా చాలా అందంగా, ఎంత ప్రశాంతంగా చేశారంటే అయ్యగారు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా కళ్యాణం చూడలేదండి నేను కూడా. ముగ్గురు అమ్మవారులు, లక్ష్మి, సరస్వతీదేవి, పార్వతీదేవి, ఈ ముగ్గురు కూడా సీతాదేవిని పూజిస్తూ ఉంటారట. ఇక్కడ గుడి మెంబర్స్ కూడా టెంపుల్ కార్యక్రమంలో పాల్గొనే మెంబర్స్ ఉంటారు కదండి, కార్యకర్తలు, వాళ్ళు కూడా చాలా అన్ని విధాలుగా అందరికీ సేవలను అందించారు. వాటర్ అయినా సరే, ఇంకా అన్నప్రసాదాలు పెట్టారు. కానీ కళ్యాణానికి వచ్చిన భక్తులు మాత్రం చాలా సంతోషపడతారు, చూసినందుకు ఆనందిస్తారు. భగవంతుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి ఉంటాయని తలుస్తారు. చూడండి ఎంత రంగరంగ వైభవంగా మాలా మార్పిడి చేస్తున్నారు. అమ్మవారిది అయ్యవారికి, అయ్యవారిది అమ్మవారికి తీసుకెళ్ళి వేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఆనందంగా ఆడుతున్నారు అయ్యగాళ్ళు. అంతేకాదండి, బంతి ఆట కూడా ఆడామండి అందరము. అయ్యగారు చేస్తూ పోయారు. అందరు భక్తులు అందరూ బంతిని మొక్కుతూ, బంతిని ఒకరికొకరు వేస్తూ ఆనందించారు. నెక్స్ట్ 7 కొబ్బరికాయలతో బంతి ఆట ఆడించారండి. ఆ కొబ్బరికాయలని, ఆ టెంకాయలని మళ్ళీ వేలంపాటలో అమ్మారు. అక్కడ ఆలయం వాళ్ళు ఒక కొబ్బరికాయకి 3,000 రూపాయలు వేలంపాట స్టార్ట్ చేశారు. ప్రతి కొబ్బరికాయ 15,000 మించే పోయిందండి. 26,000 వరకు పోయింది. భక్తులు ఆ విధంగా కొనుక్కున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.